హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ మీకు షేర్ చేసుకుంటాను. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగేదాన్ని. మా అమ్మమ్మ వాళ్ళు నాకు ఇష్టమని ఉయ్యాల కట్టారు. నేను రోజు దానిలో ఊగుతూ ఉండేదాన్ని. మా అమ్మమ్మ వాళ్ళు ఎన్ని తిట్టినా ఏం చెప్పినా కానీ వినకుండా అందులో కూర్చుని ఊగుతూ ఉండేదాన్ని. నాకు భోజనం కూడా అక్కడే తీసుకుని వచ్చి రమ్మనేదాన్ని. నాకు అంత ఇష్టంగా ఉండేదాన్ని. ఒకరోజు ఆ ఉయ్యాల తెగిపోయి నేను అందులోంచి టాప్‌మని కింద పడిపోయా. చెప్పాను నేను మా అమ్మమ్మ అన్నది, "నీకు చెప్పాను అది తెగుతుంది నువ్వు వింటలేదు" అన్నది నన్ను. టాప్‌మని పడిపోయేటప్పటికి అందరూ భయపడి నాకేదో అయిపోయిందనుకున్నారు. అందరూ భయపడిపోయారు. తీరా వచ్చి చూసేటప్పటికి ఆ ఉయ్యాలని ఇంతకీ నేను ఆ ఉయ్యాల టాప్‌మని తెగిపోయింది, ఇదయింది. అందులోంచి ఇంతకీ నేను పడిపోయాను అని అందరూ అనుకున్నారు. నేను కూడా వాళ్ళకి కొద్దిసేపు నేను పడిపోయాను, ఇది నొప్పి పట్టింది అని కావాలని చెప్పా ఫస్ట్. చాలా భయపడిపోయారు. తర్వాత లాస్ట్‌కి వాళ్ళకి నేనే చెప్పాను, నేనేం పడలేదు, అది ఇది వచ్చిందని నేను లేసిపోయాను, ఆ టాప్‌మని తెగింది అని చెప్పాను. చెప్పేటప్పటికి వాళ్ళు కొంచెం ఇదయ్యాక మా అమ్మమ్మ ఏం చేసింది, కొద్ది రోజులు నాకు ఉయ్యాల కట్టించడం మానేసిందనమాట. కట్టించడం మానేస్తే నేను అన్నం తినటం మానేసా, నాకు ఉయ్యాల కావాలి అని. అప్పుడు నా కోసం మళ్ళీ ఉయ్యాల కట్టించింది. ఇప్పటికీ మా మావయ్య వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తూ ఉంటారండి. ఉయ్యాల కట్టమంటావా, ఇంకా చిన్నపిల్లలాగా అందులో కూర్చుని తింటావా అని. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పటికీ మర్చిపోలేనండి. మీ జీవితంలో కూడా ఇటువంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుంటే నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.